శివన్న జై జై శివన్న శివకుమార్ రెడ్డి అన్న జిందాబాద్ జిందాబాద్. అదిగో అల్లదిగో మన శివన్న వచ్చరా, మనలో ఒకటై పెరిగిన పేట ముద్దు బిడ్డరా, అడ్డొచ్చి ఎవడైనా. పత్రికా విలేకరు మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, 38 సంవత్సరాల నాకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలవడానికి, కాంగ్రెస్ పార్టీ అభిమానులను కలవడానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో రాజకీయాలు ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయాలలో ఉండాలనుకునే అందరినీ కూడా కలిసి నాకు మద్దతు ప్రకటించమని అడగడానికి నేను ఇవాళ నారాయణపేట పట్టణానికి, నారాయణపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. మద్దతుదారులను కూడా నేను కోరడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. స్పందించడంతో పాటు వారు నాకు కొన్ని చరిత్రలతో, అంటే వారు గతంని దృష్టిలో పెట్టుకొని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నన్ను కొన్ని విషయాలు అడగడం జరిగింది. వారు అడిగిన దానికి ప్రతిస్పందనగా నేను చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నే కాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నటువంటి నేను, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అయితే నేను కార్యదర్శి వారి కమిటీలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీలో శివకుమార్ రెడ్డి గారికి, వారికి తగ్గటువంటి బాధ్యతలు కానివ్వండి, వారికి తగ్గటువంటి ప్రతిఫలం కానివ్వండి, ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నాది అని నేను చాలా స్పష్టంగా నారాయణపేటలో ఉన్నటువంటి శ్రేణులందరికీ, వారి అభిమానులందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారిది, నారాయణపేటలో భవిష్యత్తు ప్రజాబలం ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి గారిది. అలాంటి ప్రజాబలం ఉన్నటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి గారిలో ఇక్కడ కాంగ్రెస్ భవిష్యత్తు మేము చూసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి నారాయణపేటలో భవిష్యత్తు నిధి శివకుమార్ రెడ్డి గారని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, మీ అందరిది సమక్షంలో కూడా నేను వీరిని, శివకుమార్ రెడ్డి గారిని, వారి పెద్దలందరినీ కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను. నా గెలుపు కోసం మీరందరూ కూడా ఏ విధంగా అయితే మొన్న ఇన్ని సంవత్సరాలు శివకుమార్ రెడ్డి గారికి అండగా ఉన్నారో, నా గెలుపు కోసం మీ అందరూ కూడా నాకు సహకరించండి, నన్ను ఆశీర్వదించండి అని మీ సమక్షంలో కూడా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి నేను కోరడం.